ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని ఇవాళ ఎల్బీనగర్లోని రంగారెడ్డి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు విధించిన ఫైన్ కంటే అదనంగా ప్రతి వ్యక్తి నుంచి 500 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఫైన్ చెల్లించే సమయంలో తీసిన వీడియోలను బాధితులు బీఆర్కే న్యూస్ ప్రతినిధికి పంపించారు. ఈ విషయంపై ఎల్బీనగర్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు స్పందిస్తూ తమ కానిస్టేబుల్ పేరు శేఖర్ అని, కోర్టులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అటెండెంట్ పేరు కూడా శేఖర్ కావడంతో అయోమయం ఏర్పడిందన్నారు. ఇందులో ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే వీడియోలో కోర్టులో అవుట్సోర్సింగ్ అటెండర్ గా పనిచేస్తున్న శేఖర్ నగదు లేదంటే తన ఫోన్ పే స్కానర్ ద్వారా అదనపు 500 రూపాయలు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పదవిలో ఉండి కోర్టు విధించిన పెనాల్టీ కంటే అదనంగా డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్, శేఖర్ గారా మాట్లాడేది? అవును సార్. సార్ మీరు కోర్టు అటెండరా లేకపోతే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సార్? నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్, అటెండర్ కాదు. అటెండర్ శేఖర్ వేరే. ఓకే ఓకే సార్. ఓకే, అదే ఇందాక మాకు కొన్ని వీడియోలు వచ్చినాయి. ఓకే సార్. ఆ స్కానర్ మీదేనా సార్? నాది కాదు, కోర్టు అటెండర్ అయినా. కోర్టు అటెండర్ దా? మేము కాదు సార్. ఓకే ఓకే సార్, కోర్టు అటెండర్. మరి నెంబర్ ఏమో ఇదే ఇచ్చిండ్రు? మేము డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుని మేమే ఉంటాం కదా సార్, ఆడ మా నెంబర్ ఉంటుంది దాని. ఓకే, పోలీసు వాళ్ళని పట్టుకుంటాం కదా సార్. ఓకే ఓకే, ఓన్లీ మేము ఫైన్ కట్టిస్తాం అంతే ఆడ. ఓకే, అంటే ఇప్పుడు కోర్టు ప్రెమిసెస్ లోనే ఆయన ఇట్లా డబ్బులు తీసుకుంటున్నాడు 500 ఎక్కువ. ఇక అది తెలియదు సార్, అది మన దాని గురించి మనకు తెలియదు. మీరు కూడా ఉన్నారు కదా సార్ ఆ వీడియోలో, అంటే మీ ముందరనే స్కాన్ చేపించి కొట్టుకున్నాడు కదా? మేము కొట్టలేదు, ఆయన ఆన్లైన్ లేకపోతే వీళ్ళు ఆన్లైన్ లో చేసుకుంటే వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు కోర్టు వాళ్ళు కట్టుకునేది వాళ్ళు కదా, మేము లిక్విడ్ క్యాష్ తెచ్చుకోమని అంటాం వాళ్ళని. 100 కోట్లు లిక్విడ్ క్యాష్ ఏదైతే క్యాష్ ఉంది ఆ క్యాష్ కట్టినాక 500 ఎక్స్ట్రా కావాలని కొట్టించుకుంటున్నారంట కదా, చాలా మంది ఆడియో కూడా పంపిస్తున్నారు. నేను ఏమంటున్నా సార్, మేమైతే మేము ఎవరికేం చెప్పలేము. ఓకే, మేము ఎందుకు చెప్తాం దాని విషయంలో? ఫైన్ కట్టే వరకు మా కేసులు క్లోజ్ అయితే చాలు సార్ మాకు. ఓకే, కేసులు క్లోజ్ అయిపోతే మాకు యూఏ తగ్గిపోతాయి. అదే అదే సార్, మాకు దాని ఉండదు. మాకు అంటే కోర్టులకు వాళ్ళ సంబంధం. ఓకే ఓకే.